హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మా మదర్ యొక్క యూనిక్ రెసిపీ బంగాళదుంప కూర్మా కూరని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఈ కూర్మా కూర అంటే మా ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్ కానీ, కజిన్స్ కానీ అందరికీ చాలా ఇష్టమేంటి. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ కూర్మా కూరకి పెద్ద ఫ్యాన్స్. మరి లేట్ చేయకుండా ఈ కూర్మా కూరని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ బంగాళదుంప కూర్మా కూర పర్ఫెక్ట్ రెసిపీ కోసం మీరు వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈ బంగాళదుంప కూర్మా కూరకి ముందుగా మనం మసాలాను రెడీ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి జాపత్రి, అనాస పువ్వు, 5 యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్లు గసగసాలు వేసి మొత్తాన్ని కూడా ఇలా మెత్తని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. చూసారా, మనకి మసాలా అంతా కూడా ఫైన్ పౌడర్లా రావాలి. అప్పుడు అందులోకి వెల్లుల్లి, ఒక చిన్న పాయి వెల్లుల్లి మొత్తం వేసేయండి. అల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు వేసి మొత్తాన్ని కూడా మనం ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పాన్లోకి ఆయిల్ తీసుకుని, ఆయిల్ కొంచెం వేడవగానే అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు మొత్తం కూడా మనం దోరగా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేగనివ్వాలి. అందులోకి తగినంత పసుపు, ఇలా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత అందులోకి కారం, పచ్చిమిర్చి వేసి ఇలా ఒక 5 మినిట్స్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుతూ వేగనివ్వాలి. దానికి తగినంత ఉప్పు, మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ మనకి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని కలుపుతూ మగ్గనివ్వాలి. అందులోకి వెన్నపూసేయండి. ఒక 2 స్పూన్లు వెన్నపూస ఉండేటట్టు వేసుకోవాలి. ఒక 10-15 జీడిపప్పులు వేసి దీన్ని కలుపుతూ ఉడకనివ్వాలి. చూసారా, మనకు మొత్తం దగ్గర పడిన తర్వాత అందులోకి పచ్చి బఠానీ, నేను ఇక్కడ ముందటి రోజు నానబెట్టుకున్న పచ్చి బఠానీని తీసుకున్నాను. మిల్ మేకర్, సోయా చంక్స్ అంటాం కదా, వాటిని కూడా నానబెట్టుకుని నీళ్లు పిండేసి ఆ మిల్ మేకర్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా మనం ప్రతిదీ వేస్తూ కలుపుతూ వేగనివ్వాలి. నేను ఇక్కడ పెద్ద సైజు టమోటాలని 2 తీసుకున్నాను. ఇక టమోటా మనం ఎక్కువ తీసుకున్నా కూడా కొంచెం పులుపు వచ్చేస్తుంది. అది మనకి టేస్ట్కి తగ్గట్టుగా మనం చేంజ్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు, ఇది కూడా నేను ఒక పెద్ద క్యారెట్ ముక్కలు తీసుకున్నాను. బంగాళదుంప ముక్కలు నేను ఇక్కడ చెప్పాను కదా, 1 కేజీ బంగాళదుంపలు అనేది ఇంచుమించుగా తీసుకున్నాను. నేను ఇక్కడ మనం బంగాళదుంపలను కూడా ఈ విధంగా పెద్ద ముక్కల్లా కోసుకోవాలి. అందులో గ్లాసుడు పాలు, మనకి ఇక్కడ వెన్నపూస, పాలు ఇవన్నీ కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. చాలా రిచ్గా ఉంటుంది కూర కూడా. ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుతూ ఉడకనివ్వాలి. ఈ విధంగా మొత్తం అన్నీ కలిపిన తర్వాత దీన్ని మనం మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడకనివ్వాలి. చూసారా, మనకి 2 విజిల్స్ వచ్చేసరికి బంగాళదుంప అన్నీ కూడా దగ్గర పడ్డాయి. మనం ఈ ముక్కని ఇలా గట్టిగానే ఉంచుకోవచ్చు, లేదంటే గ్రేవీ టెక్స్చర్ కావాలి అంటే మనం ఇలా గరిటతో ఆ ముక్కను చిదుపుతూ కూరంతా దగ్గర పడేదాకా మనం మీడియం ఫ్లేమ్ మీదే కలుపుతూ ఉడకనివ్వాలి.
మనం ఇది మూత తీసిన తర్వాత ఈ కూరని సిమ్లో పెట్టి దగ్గర పడేదాకా ఉడకనిస్తేనే మనకు ఆ రుచి అంతా కూడా బయటకు వస్తుందండి. చూసారా, మనకి ఈ విధంగా దగ్గర పడే వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. మనకి ఎడ్జెస్లో కూడా ఈ విధంగా ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలి అండి. అప్పుడు దాకా మనం ఈ కర్రీని ఉడకనివ్వాలి. ఇందులోకి కొత్తిమీర, చివర్లో కొత్తిమీర వేసి మొత్తాన్ని కలుపుతూ ఉడకనివ్వాలి అండి. నిజంగా ఒక్కసారి మీరు ఈ కర్రీని ట్రై చేసి చూడండి. ఎవరైనా సరే తిన్న తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని రెసిపీ అనేది అడుగుతారు. అంత పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎప్పటినుంచో షేర్ చేయమన్న రెసిపీ ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి. ఈ విధంగా మనకి మొత్తం కూడా కర్రీ అంతా దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి అండి. చూసారా, మనకి ఇప్పుడు ఎడ్జెస్‌లో ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా! అలా రిలీజ్ అయితే సరిపోతుందండి. ఇది రైస్‌లోకి గానీ, చపాతీల్లోకి గానీ, బిర్యానీల్లోకి గానీ అన్నిటికి పర్ఫెక్ట్‌గా ఉండే రెసిపీ అండి. ఒక్కసారి మీరు కూడా మా స్టైల్‌లో ఈ కూర్మా కూరని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ తరం రుచులు. థాంక్ యూ ఫర్ వాచింగ్.